తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని పట్టుబట్టారు. మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. సిబిసిఐడి విచారణకు ఆదేశించి విషయాన్ని గుర్తు చేశారు. అయినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు వేడలేదు. స్పీకర్ పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులను మందలించారు. సభలో ఇలా చేయటం న్యాయంగా అనిపిస్తోందా అని స్పీకర్ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన బిల్లుల చర్చ సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ సీరియస్ అయ్యారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ కమిటీ అడుగుట్లో ఏమైనా మతలబ్ ఉందా? ప్రజా సమస్యలు మాట్లాడవలసిన హౌస్ లోపట ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీరు ఈ విధంగా లొల్లి చేసుడు మీకు ఏమైనా న్యాయం అనిపిస్తుందా? ప్లీజ్ మీరు కూర్చోండి, మీకు అవకాశం ఇస్తా.